హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా బ్లౌజ్ని. ఈ హ్యాండ్స్ మెయిన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు అనమాట. చాలా ఈజీ అండి. ఇప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ గా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. చాలా ఈజీగా ఈ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపించేస్తాను. ఇంకెందుకు లేట్ మరి. సో ఈ హ్యాండ్స్కి వచ్చి కొంచెం ఎక్కువ క్లాత్ పడుతుంది. నేను ఒక హ్యాండ్ అయితే చూపిస్తున్నాను. ఇది వెడల్పు వచ్చి 8 ఇంచెస్ అనమాట. అలాగే పొడవు వచ్చి 32 ఇంచెస్. అలాగే ఇంకో పీస్ని అయితే కట్ చేసుకోవాలి. ఇది వచ్చి 4 ఇంచెస్. అలాగే పొడవు వచ్చి చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా 27 ఇంచెస్ అనమాట. ఇప్పుడు సారీలో క్లాత్ని అయితే కట్ చేసుకున్నాను. సేమ్ ఇది వచ్చి వెడల్పు 5 ఇంచెస్. అలాగే చూడండి ఇది కూడా 27 ఇంచెస్ అనమాట. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూసేద్దాము. సో ఇప్పుడు పెద్ద పీస్ తీసుకుందాం కదా ఒకటి, దాన్ని ఇలా 2 ఫోల్డ్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చి 5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఈ 5 ఇంచెస్ మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా అయితే ఒక లైన్ గీసుకోండి. ఇలా స్ట్రైట్గా లైన్ అయినా గీసుకోవచ్చు, లేదా ముందు ఒక 10 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. చూడండి ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఒక స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు చంక డౌన్ దగ్గర వచ్చి 2.5 మార్కింగ్ చేసుకుని అక్కడ 10 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకున్నాం చూసారా. అక్కడి నుంచి ఇలా హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పై వైపున క్లాత్ మిగిలిన చూసారా, అది 3 ఇంచెస్ అనమాట. ఆ 3 ఇంచెస్ చూడండి. సో ఆ 3 ఇంచెస్ దగ్గర నుంచి మనకి 10 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుందాం చూసారా. అక్కడి నుంచి మనం ఇలా క్రాస్గా అయితే ఒక లైన్ డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక చిన్న లేయర్ అయితే కట్ చేస్తాం కదా, దానికి కింద పెద్ద లేయర్ కింద అయితే చిన్న లేయర్ని పెట్టాలన్నమాట. ఇది కింద పొడవు వచ్చి ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఉంచాలి. కింద పొడవు వచ్చి 2 ఇంచెస్ ఉండాలన్నమాట. ఇలా 2 ఇంచెస్ ఉన్న తర్వాత ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. మనం 27 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుందాం కాబట్టి అటువైపు ఇటువైపు కొంచెం క్లాత్ అయితే మిగులుతుందన్నమాట పై లేయర్కి. చూడండి ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు వచ్చి ఇంకొక క్లాత్, సారీలో క్లాత్ ఉంది కదా, ఆ సారీలో క్లాత్ అయితే తీసుకుని సేమ్ మనం ఫస్ట్ లేయర్ అయితే ఎలా పెట్టామో అలాగే కింద వైపున ఒక 2 ఇంచెస్ ఉంచుకుని చూడండి ఇలా 2 ఇంచెస్ ఉంచాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ లేయర్ ఉందో చూసారా, దాని కింద ఒక స్టిచ్ అయితే వేసుకోండి. సో నేను చెప్పేది అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. లేదంటే ఇక్కడ మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంది కదా నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది. సో ఇలా 3 లేయర్స్ అయితే స్టిచ్ చేస్తాం కదా. ఇప్పుడు ఎలాస్టిక్ అయితే తీసుకోవాలి. ఎలాస్టిక్ పొడవు వచ్చి 10.5 అనమాట. సో ఇప్పుడు ఎలాస్టిక్ని స్టిచ్ చేస్తాం కదా, దానికోసం అయితే ఒక కాటన్ క్లాత్ తీసుకుని 2 ఇంచెస్ వెడల్పు ఉండాలి. ఇలా 2 సైడ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా 1 సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసామా, అలాగే మిగిలిన సైడ్ కూడా ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి 2 సైడ్స్ కూడా. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ని రివర్స్ చేసి మనం పై వైపున ఒక లేయర్ అయితే స్టిచ్ చేస్తాం కదా, పెద్ద లేయర్ ఉంది, ఆ లేయర్ని 2 ఇంచెస్ గ్యాప్ ఉండాలన్నమాట కింద వైపున. అక్కడైతే ఈ లైనింగ్ క్లాత్ పెట్టి స్టిచ్ చేయాలి 1 సైడ్. గుర్తుపెట్టుకోండి, ఏ లేయర్ అయినా సరే 2 ఇంచెస్ గ్యాప్ ఉండేలా చూసుకుని స్టిచ్ చేసుకోవాలి. చూడండి 1 సైడ్ స్టిచ్ చేసిన తర్వాత మిడిల్లో గ్యాప్ ఉండేలా ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎలాస్టిక్ని అయితే మనం దీన్ని స్టిచ్ చేయాలన్నమాట మిడిల్లో పెట్టి. చూడండి నేను ఎలా ఎక్కిస్తున్నానో మిడిల్లోని. ఇలా ఎలాస్టిక్ని పెట్టేటప్పుడు 1 సైడ్ అయితే బయటకు వచ్చేస్తుంది కదా, అలా బయటకు రాకుండా ఇలా 1 సైడ్ అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలన్నమాట. సో ఇంకో సైడ్ పిన్ని రిమూవ్ చేసుకుని ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. సో చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మనం ఈ కింద వైపున అయితే పీకో చేసుకోవాలన్నమాట. లేదు అనుకుంటే మీరు ఇలా స్టిచ్ అయినా వేసుకోవచ్చు. నేను నా దగ్గర పీకో మిషన్ ఉంటే ఇలా పీకో అయితే చేసుకున్నాను. దీన్ని బ్లౌజ్కి ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు 2 సైడ్స్ కూడా ఒక 4.5 లేదా 5 ఇంచెస్ గ్యాప్ ఉంచేసుకుని ఈ మిగిలిన క్లాత్ ఉంటుంది చూసారా మిడిల్లోది, మొత్తం కూడా ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇది పఫ్ హ్యాండ్స్ అనమాట. చూడండి ఎంత బాగా వస్తున్నాయి కదా. ఇలా చిన్న చిన్నగా అయితే చూసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నారు బ్లౌజ్కి అయితే జాయిన్ చేసుకోవాలండి. చాలా ఈజీ అనమాట. చూసారు కదా ఎంత నీట్గా ఉందో.